జ్ఞానశ్రుతి రైక్వా కథ. చాందోగ్యోపనిషత్తులో సంవర్గ ఉపాసన గురించి చెప్పేటప్పుడు ఈ కథ వస్తుంది. జ్ఞానశ్రుతికి శాస్త్రం మీద శ్రద్ధ ఉంది. దానకర్త, అన్నదాత, అనేక ఇళ్లను కట్టించాడు. ఉన్నతమైన రాజు అతను. అతనికి చిత్తశుద్ధి ఉంది. అందువల్ల అతనికి ఉపాసన నేర్చుకునేందుకు, జ్ఞానం పొందేటందుకు కాదు, అర్హత ఉంది. ఒకరోజు అతను తన రాజసౌధంలోని పైభాగంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కొన్ని హంసలు ఎగురుతూ మాట్లాడుకుంటున్నాయి. ఒక హంస ఇంకో హంసను భల్లాక్ష అని పిలుస్తూ, జ్ఞానశ్రుతికి మరీ దగ్గరగా ఎగరకు, అతని తేజస్సు అనే కాంతికి నువ్వు మాడగలవు, జాగ్రత్త అంటుంది. భల్లాక్ష అంటే మందదృష్టి ఉన్నట్టు అర్థం. వెంటనే ఇంకో హంస అడ్డుపడి, ఎందుకు అంత తక్కువ వ్యక్తిని కీర్తిస్తావు? అతను రైకుడంతటి గొప్పవాడా అంది. ఆ రైకుడు ఎవరని ఆశ్చర్యపోయాడు రాజు. రైక్వా ఒక బండి కింద ఉన్నాడు. భల్లాక్ష అడిగింది, రైకుడు ఎవరు అని. అతను హిరణ్యగర్భ ఉపాసకుడు. అది కూడా అభేద ఉపాసన లేదా అహంగ్రహ ఉపాసన చేసిన వ్యక్తి. అహం హిరణ్యగర్భ అస్తి, నేను హిరణ్యగర్భ అని అభేద ఉపాసన చేయటం వల్ల హిరణ్యగర్భతో సమానమవుతాడు. హిరణ్యగర్భ అంటే శాస్త్రంలో సమష్టి సూక్ష్మ శరీర ఉపహిత చైతన్యం. సమష్టి మనసు ప్లస్ సమష్టి ఇంద్రియాలకు అధిష్టానం. సమష్టి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అన్నీ ఆయనే. సమష్టిలో వ్యష్టి కూడా వస్తుంది. హిరణ్యగర్భ ఉపాసన చేసిన వ్యక్తి ప్రపంచంలో అన్నింటినీ గెలుస్తాడు అన్నది అర్థం. కానీ ఉపనిషత్తు దీన్ని జూదంలోని పాచికలతో పోల్చి వివరిస్తున్నది. శంకరాచార్యుల వారు ఈ వాక్యాన్ని తరచూ చెప్తుంటారు తన భాష్యంలో. జూదంలో వాడే పాచికలు పొడుగ్గా ఉండి 4 వైపులు కలిగి ఉంటాయి. 4 వైపులా 1 నుంచి 4 వరకు 4 అంకెలు ఉంటాయి. వాటికి జూదంలో పేర్లు ఉన్నాయి. ఒకవైపుని అయ అంటారు, 1ని కల్యయ అంటారు, కలి ప్లస్ అయ. 2ని ద్వాపర్య, దాపర ప్లస్ అయ. 3ని త్రేతాయ, త్రేత ప్లస్ అయ అంటారు. 4ని కృతాయ, కృత ప్లస్ అయ అంటారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే పాచికలు విసిరినప్పుడు ఒక వ్యక్తికి కృతాయ అంటే 4 పడితే దాన్ని 4గా మాత్రమే తీసుకోరు. తక్కిన 3 కలిపి దశ అంగాలు అంటారు. అంటే 4 ప్లస్ 3 ప్లస్ 2 ప్లస్ 1 10 అవుతాయి. అలాగే త్రేతాయ పడితే 3 ప్లస్ 2 ప్లస్ 1 కలిసి 6 అవుతుంది. ద్వాపర పడితే 2 ప్లస్ 1 కలిపి 3 అవుతుంది. త్రేత వస్తే కృత రాదు. ఇది లెక్క. ఇక్కడ కృతాయ ఒక్కటే తీసుకుంది ఉపనిషత్తు. కృతాయ వస్తే ఎలా తక్కిన అన్ని సంఖ్యలు కూడా అందులో ఇమిడిపోతాయో, అలాగే హిరణ్యగర్భ ఉపాసన చేస్తే తక్కిన యజ్ఞాలన్నీ చేసినంత ఫలం వస్తుంది. ఉదాహరణకు పుత్రకామేష్ యజ్ఞం చేస్తే దాని ఫలం మాత్రమే వస్తుంది. కానీ దీనికి అలా కాదు. ఇక్కడ కృత = 10 హిరణ్యగర్భ అని అర్థం చేసుకోవాలి. రైకుడు హిరణ్యగర్భ ఉపాసన చేయటం వల్ల అంత గొప్పవాడయ్యాడు. ఒక మానవుడు చేసిన పుణ్యం కూడా అతనికే వెళుతుంది, అతని సమష్టి ప్రపంచం కాబట్టి. అలాంటప్పుడు జ్ఞానశ్రుతి తేజస్సు గొప్పదని ఎలా చెప్పగలవు అని ఆ హంస ఉద్దేశం. మామూలుగా అయితే ఎవరైనా అలాంటి సందర్భంలో ఈర్ష్యతో రగిలిపోవటమో, కోపంతో మండిపడటమో చేస్తారు. కానీ జ్ఞానశ్రుతి దానికి భిన్నంగా ఆలోచించాడు. అటువంటి గొప్ప వ్యక్తి ఉంటే నేను అతని నుంచి నేర్చుకోవాలి అనుకున్నాడు. జ్ఞానశ్రుతిగా రైకుడు ఎవరో చూడాలని వెంటనే అనిపించింది. అంత గొప్ప ఉపాసకుడు ఒక బండి కింద ఉండకూడదు, అతన్ని గౌరవించాలి, అతని నుంచి విద్య నేర్చుకోవాలి అనుకున్నాడు. అతని రక్షక భటుణ్ణి రైకుడు ఎవరో తెలుసా అని అడిగితే అతను తెలియదన్నాడు. అతను వెళ్ళి కనుక్కుంటానన్నాడు, కానీ తెలుసుకోలేకపోయాడు. అప్పుడు రాజు బ్రాహ్మణులు ఎక్కడ ఉంటారో అక్కడ వెతకమని చెప్పాడు. పరోక్షంగా బ్రాహ్మణులు రాజప్రాకారాల్లో ఉండరని, మామూలు జీవనం గడుపుతారని చెప్తున్నాడు. శాస్త్రం ప్రకారం బ్రాహ్మణుడు అర్ధకామాల వెంట పరుగులు తీయకూడదు. అప్పుడు మళ్ళీ వెతికితే బండి కింద కనపడతాడు. అతను ఉన్న ప్రదేశం మురికిగా ఉందని కాదు, హెచ్చులకు పోకుండా సాధారణంగా ఉందని అర్థం. జ్ఞానశ్రుతి రైకుని దగ్గరకు వెళ్ళాడు.
హిరణ్యగర్భ ఉపాసన నేర్చుకోవడానికి. బోలెడు గురుదక్షిణ తీసుకువెళ్ళాడు. రాజు, దైవం, గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదంటారు. ఇక్కడ రాజే గురువు దగ్గరకు గురుదక్షిణ తీసుకువెళ్ళాడు. 600 గోవులను, హారాన్ని, రథాన్ని తీసుకువెళ్ళాడు. కానీ వాటికి లొంగక రైక్వుడు అతన్ని వెనక్కు పంపాడు. అప్పుడు రాజు మళ్ళీ రెండోసారి ఇంకొంచెం ఎక్కువ గురుదక్షిణతో పాటు తన కుమార్తెను కూడా తీసుకువెళ్ళి కుమార్తెనిచ్చి వివాహం చేస్తానన్నాడు. రైక్వుడు సన్యాసి కాదు, బ్రహ్మచారి. అతను ఉన్న ప్రదేశాన్ని కూడా దానం చేసి దాని రైక్వపర్ణ గ్రామం అని పిలుస్తానన్నాడు. అప్పుడు రైక్వుడు అతనికి ఉపదేశం చేయడానికి ఒప్పుకున్నాడు. ఇంతే కథ. కథ ద్వారా మనం గ్రహించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. ముందుగా కథకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇస్తే హంసలు మాట్లాడుకోవడం ఏమిటి, అది రాజు అర్థం చేసుకోవడం ఏమిటి అనే అర్థం లేని అనుమానాలు వస్తాయి. అలాగని పూర్తిగా కొట్టిపారేయను కూడదు. కథ నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని మంచి అంశాలను గ్రహించాలి. అవి: 1. శిష్యునికి ఉండాల్సిన అణకువ, శ్రద్ధ దీని ద్వారా తెలుస్తుంది. 2. రాజే స్వయంగా గురువు దగ్గరికి వెళ్ళాడు, కానీ గురువుని తన దగ్గరకు పిలిపించలేదు. 3. గురుదక్షిణ తీసుకుని వెళ్ళాడు. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేతని ముండకోపనిషత్తులో వస్తుంది. రైక్వుడు ముందు ఉపదేశం చేయడానికి ఒప్పుకోకుండా రాజకుమార్తెను మరింత గురుదక్షిణను ఇచ్చాక ఒప్పుకున్నాడు. అంటే రైక్వుడు సంపదలకు ఆశపడ్డాడా అనకూడదు. ఇది శాస్త్రాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే అవుతుంది. అలా తప్పుగా అర్థం చేసుకుంటే శాస్త్రం మీద శ్రద్ధ ఏర్పడదు. శాస్త్రం చెప్పే అద్భుత బోధని పొందలేం. అందుకని ఎప్పుడూ సానుకూలంగా తీసుకోవాలి. దీనివల్ల కూడా 2 అంశాలు తెలుస్తాయి. 1. ఏ ఉపనిషత్తును చూసినా శిష్యుడు అడిగిన వెంటనే గురువు బోధ చేయడు. అతనిలో ఎంత మాత్రం శ్రద్ధ ఉందో, అతను ఎంత మేరకు అధికారో తెలుసుకుని కానీ చెప్పడు. కఠోపనిషత్తులో నచికేతుడు అడిగితే యమధర్మరాజు అతనికి పరీక్ష పెట్టి అందులో గెలిచాకే బోధ చేస్తాడు. 2. జానశ్రుతి శ్రద్ధ తెలుస్తున్నది. అతను తన రాజ్యం మొత్తం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డట్టు తెలుస్తున్నది. రెండోసారి కూడా ఒప్పుకోకపోతే అదే చేసి ఉండేవాడు. అర్ధకామాలు కాదు ముఖ్యం, సంస్కృతి ముఖ్యం అని తెలుస్తుంది. విద్య మీద శ్రద్ధ ముఖ్యం అని, దానికోసం అహంకారాన్ని తగ్గించుకోవాలని తెలుస్తున్నది. ఈ విషయాలు గ్రహించిన రైక్వుడు గురువుగా మారటానికి నిశ్చయించుకుని అతనికి ఉపదేశం చేశాడు. అతనికి సంవర్గ విద్య నేర్పించాడు. అంటే సమష్టి పరంగా, వ్యష్టి పరంగా హిరణ్యగర్భలో అన్నీ ఎలా లయమవుతాయో చూపించే ఉపాసన అది.